ప్రతి సందర్భంలోనూ విజయమ్మ గారు, ఇది చాలా ముఖ్యమైన పాయింట్, ప్రజలు గమనించమని కోరుతాను నేను. ప్రతి సందర్భంలోనూ విజయమ్మ గారు బయటకు వచ్చి ప్రతి సందర్భంలోనూ అప్పుడొకసారి షర్మిలమ్మకు ఆపద కలిగే ప్రతి సందర్భంలోనూ, షర్మిలమ్మకు తరపున ప్రకటన చేయాల్సిన ప్రతి సందర్భంలోనూ అప్పుడొకసారి బయటకు వచ్చి షర్మిలమ్మ తరపున ఒక సాక్ష్యం ఇస్తుంది. ఎందుకమ్మా? మీ సాక్ష్యం 100% ప్రజలు నమ్ముతారని మీ నమ్మకం. రాజశేఖర రెడ్డి భార్యగా విజయమ్మ గారిని ఈ రాష్ట్ర ప్రజలందరూ తల్లిగా ఓన్ చేసుకున్నారు. మా అమ్మ అని ఓన్ చేసుకున్నారు. అందుకే మా అమ్మ చెబితే ఏ కొడుకైనా నమ్ముతాడు. ఈ రాష్ట్రంలో నువ్వు చెబితే ఎవరైనా నమ్ముతారనే ఒకే ఒక అభిప్రాయంతో షర్మిలమ్మను కాపాడడానికి అప్పుడొకసారి బయటకు వచ్చి నువ్వు కాపాడుతున్నావు. మొదటిసారి నీ కొడుకును జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీతో షర్మిలమ్మ పార్టీలోకి పోయేటప్పుడు నువ్వు నిరోధించాల్సిన అవసరం, నివారించాల్సిన బాధ్యత లేదమ్మా? మీ భర్త గారైనటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే వారి మరణం తట్టుకోలేక గుండె నిలబడిపోయి మరణించిన వారి యొక్క కుటుంబాలను ఓదార్చడానికి నీ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేస్తానంటే అంగీకరించని సోనియా గాంధీ తప్పుడు కేసు పెట్టి నీ కొడుకును 16 నెలల కాలం పాటు జైల్లో పెట్టినటువంటి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ, అట్టి పార్టీలేకి నీ బిడ్డ పోతా ఉంటే నువ్వు మందలిచ్చినావా? నివారించినావా? పోయినావు. పోయిన తర్వాత 2024లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే కడప ఎంపీగా, మరొకవైపు నీ కుమారుడు నిలబెట్టిన అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అమెరికా నుంచి ప్రకటన చేసినావు తల్లి నువ్వు. ప్రజలారా, అమెరికా నుంచి ప్రకటన చేసిన ఆ తల్లి విజయమ్మ గారు ఏమని? కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని. కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అర్థమేమని? జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులను ఓడించమని, బిడ్డను గెలిపించమని, కొడుకును ఓడించమని. ఎంతటి అన్యాయము, ఎంతటి పక్షపాతం తల్లి! కొడుకు మీద ఇంత పక్షపాతమా? బిడ్డను ప్రేమించే క్రమంలో కొడుకు యొక్క గౌరవాన్ని సర్వనాశనం చేస్తావా తల్లి? అయినా జగన్ పాపం భరించినాడు. ఇది అయిపోయింది. రెండవది, సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన షేర్స్ను బదలాయింపు చేస్తే నా కొడుకు జైలుకు పోతాడని నీకు తెలిసి షర్మిలమ్మ కోసం ఆ షేర్స్ను బదలాయింపు చేసినావంటే షర్మిలమ్మకు ఆస్తి రావాలా? నీ కొడుకు జైలుకు పోయినా పర్వాలనేగా తల్లి. ఇంతటి కాఠిన్యమా? అప్పుడైనా షర్మిలమ్మకు నువ్వు చెప్పలేదా? ఈ షేర్లు బదలాయింపు చేస్తే పాప మీ అన్న జైలుకు పోతాడు, ఇది పద్ధతి కాదని చెప్పకూడదా? చెప్పలే. అంటే షర్మిలమ్మకు ఆస్తి రావాలా? జగన్ జైలు పోయినా పర్వాలే. ఇది అయిపోయింది. నిన్న నేను జగన్ అన్న అనే పదానికే కలంకమని చెప్పి మాట్లాడితే మాకు బాధ కలిగి నిన్నొచ్చి నేను మాట్లాడితే వాస్తవ సత్యాలు తెలుగు ప్రజలందరికీ నేను చెబితే ఎక్కడ నీ కూతురు యొక్క గౌరవం దెబ్బతింటుందో, ఎక్కడ నీ కూతురు యొక్క వాదనను ప్రజలు పసిగడతారో అని చెప్పి ఆమె వాదనను నిలబెట్టే దానికోసం నీ కొడుకును పూర్తి అన్యాయస్తులు చేయడానికి సిద్ధపడి మళ్ళీ ఇది ఇస్తావా తల్లి? నువ్వు ఈ ప్రకటన ఇస్తావా? నీ మేనకోడలకు, నీ మేనల్లునికి జగన్ అన్యాయం చేస్తానాడని చెప్పి. ఇంతకంటే అన్యాయం, ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉందమ్మా? అవసరమైన ప్రతి సందర్భంలోనూ షర్మిలమ్మను మేలు చేసేదానికి, జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా సమాజం దృష్టిలో హీనపరిచేదానికోసం ఇట్లా చేస్తే ఎంత అన్యాయం తల్లి! అయినా ఒక్కరోజు కూడా పాపం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డ నిన్ననలే, షర్మిలమ్మనలే, సునీతనలే, ఎవరిని ఒక మాట మాట్లాడలే. గమ్మునుండాడు, ఓర్పుగా ఉండాడు. ఆయన ఇంకొక మాట కూడా చెప్పినాడు, నేను ఏమైతే ప్రేమతో నా చెల్లెలికి ఇవ్వాలనుకున్నానో అది ఇప్పుడు ఇవ్వకూడదు అనుకుంటానా? కారణం ఇదిగో నా చెల్లెలు ఈ విధంగా చేస్తుంది కాబట్టి. కాంగ్రెస్ పార్టీలకు పోవడం కానీ, మన కుటుంబ విషయాలు రచ్చకి ఈడ్చడం కానీ, మన శత్రువును రాజకీయ ప్రత్యర్థులైనటువంటి చంద్రబాబు నాయుడుతో చేతులు కలపడం కానీ, ఇక్కడ జరిగే విషయాలు అక్కడికి ఉప్పు అందించడం కానీ, ఇవన్నీ జరిగిన తర్వాత నీ బిహేవియర్ బాగలేదు కాబట్టి నా అభిప్రాయాన్ని మార్చుకున్నా. కాకపోతే తిరిగి భవిష్యత్ కాలంలో నువ్వు పశ్చాత్తాప పడితే నేను తప్పకుండా నీ పట్ల అన్ననే ప్రేమను, మమకారాన్ని, కరుణను చూపిస్తా అని చెప్పినాడు. ఇంతే తప్ప
మరొకటి నేనేమి ఇయ్యను చేయను అని కూడా చెప్పలేదు ఆయన. మరి ఇట్ట సందర్భాలలో ప్రతిసారి మీరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తే తప్పు కాదమ్మా. నాలాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే నాలాంటి వ్యక్తులు అందరూ కూడా ఇంత బయటకు వచ్చి మేము మాట్లాడుతున్నామంటే గన కారణం మా సహనం చచ్చిపోయింది. మా నాయకునికి సహనం ఉంది కానీ, మా జగన్కు సహనం ఉంది కానీ మాకు చచ్చిపోయింది తల్లి. ఇంకా మేము భరించలేకపోయే మేము మాట్లాడుతున్నాం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మాట్లాడింది షర్మిలమ్మ గారు. అన్ననే పదానికే కలంకము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే ఇంతమంది సోషల్ మీడియాలో సైతాన్ సైన్యం చేత అయితేనేమి, లేక మీ పార్టీలో వాళ్ళ నాయకులు అనాలో కుక్కలు అనాలో వాట్ ఎవర్ అనుకోండి, వీళ్ళ చేత అయినా ఎందుకు మాట్లాడించడం? ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఆస్తులకు సంబంధించిన విషయం అయినప్పుడు, రాజశేఖర రెడ్డి గారి ఆదేశం జగన్మోహన్ రెడ్డి గారికి 4 బిడ్డలకు సమానంగా ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినప్పుడు, ఎంఓయూలో జగన్మోహన్ రెడ్డి గారు నేను సంతకం పెట్టినప్పుడు మాట్లాడితే గిట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. ఎందుకు ఇతరులతో మాట్లాడిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే దమ్ము లేదనుకోవాలా? అందుకే ఇతరుల వెనకాల దాపెట్టుకొని షూట్ చేస్తున్నారు అనుకోవాలా? ఏమనుకోవాలి? ఈరోజు సాక్షి పేపర్లో అయినా సరే కనీసం వీళ్ళకు నిజాము పట్ల ఉన్న గౌరవం ఎంత అని చూసుకుంటే, ఫ్రంట్లోనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది, పైన బ్యానర్లో సత్యమేవ జయతే, సాక్షి మీద టైటిల్ అండి, సత్యమేవ జయతే, పైన రాజశేఖర రెడ్డి గారి ఫోటో. కనీసం విజయమ్మ గారు రాసిన లెటర్ని కనీసం ఆఖరి పేజీలో అయినా వేశారండి వీళ్ళు. వీళ్ళ సత్యం పక్కన నిల్చుండేది. ఇంకొక విషయం కూడా అన్నారు ఇందాక, ఇప్పుడు ఆ లెటరు నిజం కాదని, విజయమ్మ గారు అసలు సంతకం పెట్టలేదని, లేక ఒత్తిడి మీద నేను పెట్టించానని మళ్ళీ వైసీపీ సైతాన్ సైన్యం ప్రచారం చేస్తుందని విన్నాం. అసలు నిజంగానే విజయమ్మ గారు సంతకం పెట్టకపోతే విజయమ్మ గారు బయటకు వచ్చి సంతకం నాది కాదు అని విజయమ్మ మీడియాకు చెప్పే అవకాశం లేదా? విజయమ్మకి చెప్పలేరా? లేక జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ తీసుకొని, అమ్మా సంతకం నువ్వు పెట్టలేదంటున్నారు, నిజంగానే సంతకం నీదేనా అమ్మా అని జగన్మోహన్ రెడ్డి గారు అడగలేరా? పోనీ అమ్మా సంతకం నీది కాకపోతే చెప్పు, నేను సాక్షి రిపోర్టర్ను పంపిస్తాను, మీడియాతో నువ్వు మాట్లాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మని అడగలేరా? మరి ఎందుకు అడగలేదు? మరి విజయమ్మ గారైనా మీడియాకు వచ్చి ఎందుకు చెప్పలేదు నా సంతకం కాదు అని? ఎందుకంటే అది వాస్తవం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది వాస్తవం అని తెలుసు కాబట్టి. కానీ నిజం వాళ్ళ పక్షాన లేదు, వాళ్ళందరూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టే వాళ్లకు దమ్ము లేదు.